నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని, నకిలీ మద్యంపై CBI విచారణ జరపాలని పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లంపాలరాజు ధ్వజమెత్తారు. పోలవరం మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బుగ్గ మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కలిసి పోలవరం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద కల్తీ మద్యంపై బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ CA వీరబ్రహ్మానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శుంకర వెంకటరెడ్డి, కల్లు సుభాష్ని, అంజిబాబు, మున్ని, చాన్, శ్యామ్, సొప్పన్ మోహన్, ఏర్నాల జాన్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యంపై CBI విచారణ, నకిలీ మద్యంపై CBI విచారణ, నకిలీ మద్యంపై CBI విచారణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యము విచ్చలవిడిగా సరఫరా అవుతుంది. కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం కేంద్రమైన ఎక్సైజ్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టమైంది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క మద్యం విధానాన్ని చూస్తుంటే ఈరోజు బడులు గుడులు అనే తేడా లేకుండా ఈరోజు మద్యం ఏరేలై పారుతుంది. ఈరోజు మద్యం ఏరేలై పారడమే కాకుండా నకిలీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. దీనికి కారకుడు చంద్రబాబు నాయుడు, ఆయన యొక్క మనుషులు, ఆయన అనుయాయులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ యొక్క మద్యాన్ని సేవించి మద్యప్రియులు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో తెలియనట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కుతుంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సిట్టు పెడుతున్నా అంటున్నాడు. సిట్ అంటే చంద్రబాబు నాయుడికి సిట్టు స్టాండు. సిట్ అంటే ఆయన జేబు సంస్థది. తూతు మంత్రంగా కంటి తుడుపు చర్యగా ఏదో చేతులు దులుపుకోవడానికి సిట్టు తప్ప దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఈరోజు మద్యం విధానం చూస్తుంటే బడుల దగ్గర వైన్ షాపులు ఉన్నాయి, గుడుల దగ్గర వైన్ షాపులు ఉన్నాయి, అనాథరైజ్డ్గా రూమ్ పర్మిట్లు ఉన్నాయి. బెల్ట్ షాపులు అయితే కోకొల్లలు ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు ప్రజలకి రోగాలు వస్తే మందు దొరకడం లేదు, కానీ మందు ప్రియులకి ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని ఈరోజు వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. CBI విచారణ జరిపించాలి సమగ్రంగా. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈరోజు పేద ప్రజల యొక్క ప్రాణాన్ని కూడా వాళ్ళు హరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం హత్య కింద ఈరోజు భావిస్తున్నాము. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని CBI ద్వారా సమగ్రంగా విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, దీనికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను.